ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 45వ అధ్యాయము 2వ వచనము. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటివారును వినిరి. ప్రియమైన వల్ల ఇక్కడ అతడు అంటే యేసేపు అండి. భక్తుడైన యేసేపు ఎలుగెత్తి ఏడ్చి ఉన్నాడు. అంటే ఎందుకు తను బాధపడుతున్నాడు? కారణం ఏంటి అంటే తన సహోదరులందరినీ తను చూశాడు. తన తమ్ముడిని చూచినప్పుడు, అంటే తన తమ్ముడైన బెన్యామీన్ని చూచినప్పుడు తనకు ప్రేమ పొంగుకొని వచ్చేసింది. ప్రేమైన వల్లరా తన తమ్ముడికి అప్పుడే నిజం చెప్పాలని తన మీద ఉన్న ప్రేమ ఆ రీతిగా ఉండి త్వరపడి ఏడవటానికి గది కోసము వెతుకుతూ వెళ్ళిపోతాడు. ప్రియమైన వల్ల లోపల గదిలోకి వెళ్ళి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ యేసేపు ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడు. అది ఆనందము కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖము కావచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరము లెక్క నిరీక్షణ అది ఎంతో బాధకు గురి చేస్తుందండి. యేసేపుకి ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక్కడగానే పరాయి దేశములో ఎన్నో సంవత్సరాలుగా తను నివాసం ఉంటున్నాడు. ఎప్పుడైతే తన యొక్క సహోదరులు తన కంటికి కనబడ్డారో, ఆ సహోదరులు చూసినప్పుడు వారి మీద ఉన్న ప్రేమ దుఃఖములో ఆనందములో అతనిని ముంచివేసిందంతే. తన కళ్ళంపట నీళ్లు ఆగలేదు. ఏడవటానికి లోపలికి గదిలోకి వెళ్ళి ఏడవటం మొదలుపెట్టాడు. చూడండి, అతను ఏడ్చిన బాధ ప్రియమైన వాళ్ళరా ఐగుప్తులు ఫరో ఇంటి వారును కూడా విన్నారంటండి. అంతగా వేదన పడ్డాడు యేసేపు. ఈ రోజున ఎలుగెత్తి మొర్ర పెట్టడం వల్ల ఆనాడు యేసేపు కూడా ప్రియమైన వాళ్ళు ఏశావు కూడా ఎప్పుడైతే దీవెనలు తన దగ్గర నుంచి పోయాయో ఎలుగెత్తి మొర్రపెట్టాడు, తండ్రి ఒక్క ఆశీర్వాదము కూడా లేదా అన్నట్లుగా. ప్రియమైన వాళ్ళరా, దావీదు కావచ్చు, యేసేపు కావచ్చు, వారి యొక్క దుఃఖానికి ఒక అర్థం ఉందండి. అర్థవంతమైన దుఃఖాన్ని కలిగి ఉన్నారు. ఈరోజున ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనేది కూడా కారణము లేకుండా ఉంటుంది. ప్రియమైన వల్లరా, నువ్వు ఎలుగెత్తి మొర్ర పెడుతున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీ మొరకి సమాధానం ఇస్తాడు. యేసేపు ఎన్నో దినములు దుఃఖపడి ఉండొచ్చు, ఎన్నో దినములు దేవునికి ఎలుగెత్తి మొర్రపెట్టి ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ ఒకానొక దినమును ప్రియమైన వల్లరా తన సహోదరులు చూసే గడి అనేది వచ్చింది. ఆ సహోదరులతో సంతోషముగా ఉన్నాడు. కావున ఎలుగెత్తి మొర్ర పెట్టేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.